దాదాపుగా 8 విల్లాలు FTL లో ఉన్నాయని చెప్పి కూడా హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించినటువంటి పరిస్థితి. హైడ్రా అధికారులు GLC గుండిగల్ దగ్గర కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఏం సార్ ఈ రోజు మార్నింగ్ 6:30కి వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఇవి 8 విల్లాలని చెప్పేసి మార్కింగ్ చేశారండి. మార్కింగ్ చేసిన తర్వాత కొంచెం కూడా టైం అనేది ఇవ్వకుండా ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయించేసి ఇంటి నుంచి బయట వేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఈ చిన్న చిన్న సామాన్య మానవులకి ఇట్లా చేస్తుంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చేసుకొని ఇవన్నీ మేము భరించి మా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. మా విల్లా లేదు, మా ఫ్రెండ్ వాళ్ళు ఇప్పుడు మొన్న రిజిస్ట్రేషన్ చేశారు. 10 రోజుల ముందర రిజిస్ట్రేషన్ జరిగిన విల్లా కూడా మార్కేశారు. 10 రోజులు చేసిన ముందర SRO తెలియదా సార్ ఇది FTL ల్యాండా, ఇది బఫర్ ల్యాండా, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎంత ఏం జరిగింది? ఒక మనిషికి ఏదైనా ఒక ఉద్దేశపూర్వకంగా ఏం చేయరండి. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైనా కూడా మనశ్శాంతికి బతకాలని చెప్పేసి ఒక మంచి ఇల్లు కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కున్నాము? మేము 2019లో సార్, 2019 లేన్ నెంబర్ 4 మాది. చెరువు పక్కనే ఉంది, తెలిసి సార్ ఇది చెరువు పరిధిలో వచ్చేసి 2021లో సర్వే చేసినప్పుడు అప్పట్లో వచ్చిన MRO వాళ్ళందరూ వచ్చేసి కన్స్ట్రక్షన్ అక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ జరిగినవన్నీ ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ తర్వాతనే కనీసం ఒక 5-6 మంది కలిసి వాళ్ళు వెళ్లి పెద్ద మనుషులతో మాట్లాడిన తర్వాత వీటికి సంబంధించి ఏమి లేవు అని అనే తర్వాత అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో రిపేర్లు చేయించుకోవడము, వుడ్ వర్క్ చేయించుకోవడం అన్ని చేసుకున్నారండి. అంతవరకే కానీ అప్పటి కనుక ఎవరు టచ్ కూడా చేయలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఎందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తాడా చెప్పండి? తెలిసి దొంగతనం చేయరు కదా. సో ఇవన్నీ కూడా ఆక్యుపెన్సీ ఉన్న విల్లాలు కోరుతున్నారా లేకుంటే అన్ఆక్యుపైడ్ కోరుతున్నారు? ఆక్యుపెన్సీ ఉన్న వాళ్ళవి ఒక 4 ఉన్నాయండి, అన్ఆక్యుపైడ్వి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు కూడా వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు. ఒక సీలింగ్స్ ఇవన్నీ ఆ స్టేజ్ లో ఉన్నాయి. ఆ స్టేజ్ లో ఉన్నట్టే పగిలి కొడుతున్నారు. సో ఇప్పుడు ఎంత కొన్నారు విల్లాస్? ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు? ఉంటుందండి ఒక 80 లక్షల నుంచి 95 లక్షల పైనే ఉంటుంది కొన్నప్పుడు. సో ఇప్పుడు లోన్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి, ఏంటి పరిస్థితి? లోన్లు అది ఇప్పుడు గవర్నమెంట్ దానికి సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవ్డ్ లేఅవుట్ ప్రకారమే, గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారమే లేఅవుట్ డిజైన్ చేశారు. లేఅవుట్ డిజైన్ చేసిన ప్రకారమే లోన్లు ఇచ్చారు. లోన్లు ఇచ్చిన ప్రకారమే జనాలు తీసుకున్నారు. సో ఇప్పుడు సామాన్య మానవులు నాశనం అయిపోయారు. అది సో ఇది ఇక్కడ పరిస్థితి చెప్తుంది. పెద్ద ఎత్తున నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది అట్లాగే హైడ్రా సిబ్బంది GRF పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని దాదాపుగా ఉదయం నుంచి కూడా విల్లాలు కూలగొడుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది బాధితులందరూ కూడా ఏడుస్తూ తమ ఆస్తులు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఏడుస్తూ ఇవాళ కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో అంటే పెద్ద ఎత్తున FTL లో ఉన్నాయని తెలియక కొన్నాము, మనకు బఫర్ జోన్ అని కూడా తెలియదు. అధికారులు పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఇంత పెద్ద భారీ స్థాయిలో ఉన్నటువంటి విధాలు కూలగొట్టడం ఏంటంటే కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి DRF సిబ్బంది స్వయంగా వాళ్ళే కొంతమంది ఉన్నటువంటి సామాన్య రోడ్డు మీద వేస్తున్నటువంటి నేపథ్యం ఉదయం నుంచి కూడా కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పెద్ద ఎత్తున ఇవాళ కూల్చివేతలు అయితే మాత్రం ఇక్కడ GLCలో మల్లంపేటలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం చూసుకోవచ్చు. భారీ విల్లాలు ఇక్కడ మొత్తం JCBలో పెద్ద సిబ్బంది మొత్తం కూడా వచ్చి భారీగా కూలగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు అట్లాగే హైడ్రా సిబ్బంది, వందలాది మంది పోలీసులు బందోబస్తు మధ్య పెద్ద ఎత్తున కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. దాదాపుగా FTL లో ఉన్నటువంటి భవనాలు మొదట కూల్చున్నారు. ఫస్ట్ ప్రయారిటీ పెద్ద ఎత్తున ఇవాళ 22 విల్లాలు కూడా ఆక్యుపెన్సీ ఉన్నాయి, 4 ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళకి ఇవాళ ఇక్కడ నోటీసులు ఇచ్చి కొంత ముందుగానే కూలగొడుతున్నట్టే కూల్చివేతలు చూసుకుంటే స్థానికులందరూ కూడా రెవెన్యూ అధికారులతో కొంత వాగ్వాదం చేస్తున్నారు. అసలు ఎట్లా కూలుస్తారు, ఏంటి? నిన్న 3 రోజుల క్రితం రిజిస్టర్ చేసినటువంటి భవనాలు ఉన్నాయి. అసలు కనీసం మానవత్వం లేకుండా, కనికరం లేకుండా చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉండటానికి సామాన్య మానవుడు మధ్యతరగతి
కోల్పోవడంతో పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికమైనటువంటి రెవెన్యూ అధికారులు उन लोग बोल रहे जो भी अभी बोल रहे ऑलरेडी 14 के पहले हुआ ऐसा वो को मालूम नहीं एफटीएल जो मालूम हुआ करेसो वाले भी निर्माण संస్థ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా అన్ని కలిసి కూడా చేశారు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ నోటీసెస్ కూడా అయినాయి. లోకల్ కన్స్ట్రక్షన్ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆపమని కూడా నేషనల్ నుంచి నోటీస్ అయినాయి. ఆ నిర్మాణ సంస్థలో కూడా హెచ్ఎండి నుంచి శోభాను ఇచ్చినాం జరగడం చేయకూడదని చెప్పినాము. అయినా వాళ్ళు అట్లనే ఉన్నారు. మేము వచ్చి కూలగొట్టినాము వెరీ రీసెంట్ కూడా. ఇది సెకండ్ టైం వాళ్ళకి అవతల సైడ్ కూడా గవర్నమెంట్ నుండి అప్రోచ్ చేసుకుంటే అది కూడా మేమే చేస్తాము. సామాన్య మానవ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అన్ని వాళ్ళు తెలిసి కూడా కొంటున్నారు, కొంతమంది మోసపోతున్నారు. నిర్మాణ సంస్థ మీద పూర్తిగా బాధ్యత ఉన్నది ఇవన్నీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి వాళ్ళ మీద బిల్డర్ల మీద యాక్షన్ తీసుకుని ఆల్రెడీ హెచ్ఎండి కూడా ఇస్తున్నాము. వాళ్ళ నోటీసెస్ కూడా రివోకేషన్ కూడా పర్మిషన్ కూడా చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ కూడా నుంచి కూడా నోటీసెస్ జరిగినాయి. సో ఇప్పుడు ఆక్యుపెన్సీని పిలుస్తారా అన్ఆక్యుపైడ్ కూడా పిలుస్తారు? ఓన్లీ అన్ఆక్యుపైడ్ చేస్తున్నాము. ఆక్యుపైడ్ ఉన్న వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి కొంచెం టైం ఇచ్చి అది కూడా కొనపట్టేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇక్కడ రెవెన్యూ అధికారులు చెప్తుంది. ఆల్రెడీ మేము బిల్డర్లకి పూర్తి స్థాయిలో ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు కట్టడం ఇల్లీగల్ అని మనం ఎఫ్టీఆర్ అని బఫర్ జోన్ అని పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున చెప్పాం. అయినప్పటికీ కూడా వాళ్ళు బిల్డర్లు పెద్ద ఎత్తున విజయలక్ష్మి ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆమె అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు అయినప్పటికీ కూడా కొంటున్నారు. మరోవైపు జనాల్ని మోసం చేసి కూడా ఇక్కడ విల్లాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు హెచ్ఎండి అధికారులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు ఇవాళ రంగం సిద్ధమని చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా భవనాల సంబంధించినటువంటి ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి, మార్బల్ వర్క్స్ కానీ లేకుంటే కొంత సీలింగ్ వర్క్స్ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు దాదాపుగా కొంతమంది ఆక్యుపైడ్ వాళ్ళు ఉన్నారు, అన్ఆక్యుపైడ్ సంబంధించినటువంటి ఉన్నాయి, కొంతమంది వుడ్ వర్క్ అట్లాగే ఇంటీరియర్ వర్క్స్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు తెలియక కొన్నారు, బిల్డర్ చేసినటువంటి అరాచకాలు మీరు బలవుతున్నారు. మీరు సో ఇక్కడ మాట్లాడాలనేటువంటి స్థితిలో కూడా లేరు. బిల్డర్ వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధతోటి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఉదయం నుంచి కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నటువంటి బోధన చూస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు నిండా మునిగిపోయాం, మమ్మల్ని బిల్డర్లు కొంతమంది మోసం చేసి సామాన్య మధ్యతరగతి వాళ్ళు మేము మోసపోయినటువంటి పరిస్థితులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తాం. సో ఇది ప్రస్తుతానికి మల్లంపేట లో పెద్ద ఎత్తున ఇవాళ కూల్చివేతల కొనసాగుతుంది. భారీగా విల్లాలు ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి విల్లాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా అంటే వినాయక చవితి అయిన మరుసటి రోజు ఆదివారం రోజు నుంచే ఇవాళ ఉదయం నుంచి కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో చెరువుల పరిరక్షణ ధ్యేయంగా వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు అడుగువేస్తుంది. ఎవరు అడ్డొచ్చినా కూల్చివేత కార్యక్రమం అయితే ఆపే పరిస్థితి లేదంటూ కూడా స్పష్టంగా రెవెన్యూ అధికారులు కానీ ఉన్నటువంటి స్థానిక హైదరాబాద్ అధికారులు కానీ టీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం పెద్ద ఎత్తున దాదాపుగా కొంత ఆక్యుపైడ్ ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అన్ఆక్యుపైడ్ ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా కూల్చివేసి తీరుతామంటూ కూడా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ నిలువ నీడ లేకుండా కూడు కట్టుకున్నటువంటి నేపథ్యంలో లోన్లు చేసుకుని కూడు కట్టుకున్నటువంటి నేపథ్యంలో వాటి నుంచి కూడా చూసుకొని టీఆర్ఎఫ్ సిబ్బంది ఏం చెప్తామండి? ఆ నోటీసులు ఏది పంపించకుండా సడన్ గా ఇందాక వరకు లేదు ఇవేది మేము ఇది చేయము అన్నారు. ఇప్పుడు సడన్ గా ఏమో లేదు మేము ఇప్పుడేమో ఇవన్నీ కూడా క్రాస్ మార్క్ వేసిందన్నీ డెమోలిష్ చేస్తా అంటున్నారు. ఎప్పుడు ఈ క్రాస్ మార్క్ ఎప్పుడు వేయడం జరిగింది? గంట క్రితం నోటీసులోనే మాకు ముందే పంపిస్తే మేమేమో చూసుకుంటాం కదా. ఏమీ లేదు, సడన్ గా వచ్చి క్రాస్ మార్క్ పెట్టి మేమేమో కొట్టేస్తాం అంటే ఏంటిది? మాది ఇక్కడ ఏమో కొంచెం నార్మల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. సో మీరు ఎప్పుడు కొన్నారు మేడం విల్లా ఇక్కడ? 2019. ఒక్కరు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఎందుకంటే ఇల్లు కట్టుకొని ఉంటారు, వాళ్ళు ఎందుకు ఇల్లు కట్టుకొని ఉంటారు?
కానీ మీటర్స్ ఎందుకు వచ్చాయండి? వాళ్ళు meters ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు వెనక పర్మిషన్? నుండి కూడా అవన్నీ meters కూడా వచ్చాయి. పర్మిషన్స్ ఎలా వచ్చాయి అసలు? ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చూస్తారు కానీ వాళ్ళ కష్టపడి కొనుక్కున్న వాళ్ళకి ఇంత పెట్టి కోట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి మా మీద పడితే మేము ఏం చేస్తామండి? మార్కింగ్ చేశారు, డిమాలిష్ చేస్తామని చెప్పి ముందైతే మార్నింగ్ అయితే ఓన్లీ కనీసం 6 మార్కింగ్ చేసాం, ఈ బఫర్ లో ఉన్నాయి, సో ఇవైతే ఏం లేవని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత తెలిసిగానే స్టార్ట్ చేయండి, డిమాలిష్ ఇవి కూడా చేయండి అని చెప్పారు. సడన్ గా డిమాలిష్ చేస్తే ఒక్క 1 hour 2 hours లో ఎలాగండి ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఇంకా ఒక 10% ఉంది. మేము 2 months లో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి. మాకు అసలు ఫేవర్ ఎందుకంటే మేము ఏంటంటే మా దగ్గర ఇండియన్ కోర్టు లేవు, ఇండియన్ లేవు, ఏదో సామాన్యంగా బతుకున్నాం, లోన్ తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలని మేము డెమాలిష్ చేస్తున్నప్పుడు అంటే హైడ్రా చేపడుతున్న చర్యలు మీకు తెలుసు కదా, అవును సార్. అదే సార్ లాస్ట్ 2 days నుంచి అవుతున్నాయి డిస్కషన్స్. కాకపోతే మా వర్క్ ఏంటంటే లాస్ట్ 2-3 days కి వచ్చారు, వచ్చి అప్పుడే అడిగారు బఫర్ జోన్ లో ఉన్నది ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని. లేదు అప్పుడు ఏది బఫర్ జోన్ లో కాదు, FTPD ఏది ఉందో దాంట్లోనే ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇప్పుడు కూడా అడిగారు, అడిగితే లేదండి ఓన్లీ అదే రోడ్ నెంబర్ 14 మీ రోడ్ నెంబర్ 13 ఆ ముందు 2 అయ్యాయి, దాని గురించి ఏది టచ్ చేయవు అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఏదైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అంటున్నారు. సో ఇది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. బాధితులందరూ కూడా అంటే పర్మిషన్లు ఇచ్చారు, పెద్ద ఎత్తున కనెక్షన్లు ఇచ్చారు, మున్సిపల్ పర్మిషన్లు వచ్చినాయి, మరోవైపు పెద్ద ఎత్తున పవర్ కనెక్షన్స్ ఇచ్చారంటే అధికారులు అన్ని కనెక్షన్లు ఇచ్చి కూడా పెద్ద ఎత్తున ఇవాళ కూలదోస్తున్నటువంటి నేపథ్యం. ఎటువంటి నోటీస్ లేదు, మేము అసలు చెప్తే కూడా మాకు తెలియకుండా ఉదయం నుంచి క్రాస్ మార్క్ వేసి FTL లో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నాయంటూ కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రెవెన్యూ అధికారులు అయితే మాత్రం మేము ముందుగానే క్లియర్ గా బిల్డర్ కూడా చెప్పాం, అయినప్పటికీ కూడా ఇవాళ వాళ్ళు అయినప్పటికీ కూడా యథేచ్ఛగా బిల్డింగ్ కడుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా చెప్తాం. ప్రస్తుతం ఇది ఇక్కడ స్థానికంగా హైడ్రా కూల్చివేత పరిస్థితి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రంగనాథ్ రాజేష్ ఫర్ #.